మ్యూచువల్ ఫండ్స్ చాలా సార్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఫండ్స్ ని డిజైన్ చేస్తాయి. అలాగే మనం స్టాక్స్ కొనేటప్పుడు కూడా మార్కెట్ సిచ్యువేషన్ ప్లస్ కంపెనీ సైజు, మార్కెట్ సైజు, అలాగే గ్రోత్ ఛాన్సెస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బ్రాండ్ వాల్యూ, నెట్వర్క్, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ ని కేర్ఫుల్ గా అనలైజ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో స్టాక్స్ ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేశారు. సో మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో టుడే వీడియోలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కనుక కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ని కరెంట్ షేర్ ప్రైస్ తో మల్టిప్లై చేసినట్లయితే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని చూపిస్తుంది. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని బేస్ చేసుకొని స్టాక్స్ ని మెయిన్ గా 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, మిడ్ క్యాప్ స్టాక్స్ అని, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ అని. ప్రతి ఒక్క కేటగిరీకి సపరేట్ ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద కంపెనీస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కిందకి వస్తాయన్నమాట. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 20,000 crores లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కిందకి పరిగణిస్తారు. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, గ్రోత్ అనేది స్టడీగా ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తో కంపారిజన్ చేసినట్లయితే ఇంకా రిటర్న్స్ అనేది తక్కువ ఉంటుంది, బట్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ కొన్నిసార్లు రిస్కీ ప్రాజెక్ట్స్ ని తీసుకున్నా కూడా బ్రాండ్ వాల్యూ అలాగే ఫైనాన్షియల్ పవర్ వలన వాటిని హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం వీటికి ఉంటుంది. అందుకే వీటిని తక్కువ రిస్క్ ఉన్నటువంటి స్టాక్స్ గా భావిస్తారు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అదర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ తో పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ తో కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టెబిలిటీ ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ కావాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ కి లార్జ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి ఫేవరెట్ అనమాట. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే కనుక మార్కెట్ క్యాపిటలైజేషన్ స్పెక్ట్రమ్ మధ్యలో వచ్చేటువంటి 101 నుంచి 250 కంపెనీస్ వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ కింద పరిగణిస్తారు. మిడ్ క్యాప్ స్టాక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 5,000 crores నుంచి 20,000 crores మధ్యలో ఉన్నటువంటి కంపెనీస్ ని మిడ్ క్యాప్ స్టాక్స్ కింద పరిగణిస్తారు. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటే పెద్దగా ఉంటాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే చిన్నగా ఉంటాయి. సో మిడ్ క్యాప్ కంపెనీస్ కి ప్రూవెన్ బిజినెస్ మోడల్, అలాగే మార్కెట్ ప్రెజెన్స్, అలాగే ప్రాఫిట్స్ కూడా వస్తూనే ఉంటాయి. కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ కి మార్కెట్ స్కేల్ అలాగే ఎక్స్పాన్షన్ కి ఇంకా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అందుకే వీటిని గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి స్టాక్స్ గా భావిస్తారు. సో ఎవరైతే స్టెబిలిటీ ప్లస్ గ్రోత్ మధ్య బ్యాలెన్స్ కోరుకునే వాళ్ళకి, అలాగే మోడరేట్ రిస్క్ ని యాక్సెప్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ కి ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ వచ్చేసి అట్రాక్టివ్ గా ఉంటాయి. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటో చూసుకున్నట్లయితే ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 5,000 crores కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీస్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ మనకి పేరులోనే ఉంది, నేమ్ లోనే ఉంది. స్మాల్ అంటే చిన్న సైజ్ కంపెనీస్, అంటే స్టార్ట్అప్ కంపెనీస్, మార్కెట్ లోకి కొత్తగా వచ్చినటువంటి కంపెనీస్, లేకపోతే గ్రోత్ స్టేజ్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ కిందకి వస్తాయన్నమాట. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని మిడ్ క్యాప్ స్టాక్స్ తో కంపారిజన్ చేసినట్లయితే ఇంకా ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో గ్రోత్ పొటెన్షియల్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్స్పాన్షన్ కి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి కాబట్టి గ్రోత్ పొటెన్షియల్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చేసి కొత్త టెక్నాలజీ లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ లేకపోతే ఇంకా స్పెషల్ నీష్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తాయి కాబట్టి ఇవి ఇన్వెస్టర్స్ కి 10x లేదా 20x రిటర్న్స్ ఇచ్చేటువంటి శక్తి ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఉంటుంది. అలాగే ఇందులో రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇన్కమ్ మరియు ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఉండకపోవచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్, అలాగే రా మెటీరియల్ కాస్ట్, అలాగే మార్కెట్ లోకి ఎవరైనా కొత్తగా కాంపిటీషన్స్ వస్తే ఇంకా ఇవి ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. అందుకే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో రిస్క్ ఎక్కువ, రివార్డ్స్ కూడా ఎక్కువే. లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎక్కువ రిస్క్ ని టాలరేట్ చేయగలము అనుకునే వాళ్ళు, అలాగే త్వరగా ప్రాఫిట్స్ కాకుండా ఫ్యూచర్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని చూస్ చేసుకుంటారు. మరి మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.